అసలు ఆ రోజుల్లో పాన్ ఇండియా లేని రోజుల్లో మామూలుగా ఆంధ్ర సీడెడ్, రాయలసీమ వరకే పరిమితమై ఉండేది తెలుగు అవును. సినిమా. అవును. అప్పుడే అసలు మీరు అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలు రేట్ల మీద ఆడించారు. అవును. ఇప్పుడు పాన్ ఇండియా రిలీజులకొచ్చిన తర్వాత కూడా ఈ అవును. టికెట్ పెంపు అన్నది అవసరం అనిపిస్తుందండి. పాన్ ఇండియా రిలీజులకెళ్ళి మన తెలుగు సినిమా. అంత అవసరం లేదని అనుకుంటున్నాను నేను అనుకోవటం. హ్మ్. నేను మన సినిమా చూశాను కదా! హ్మ్. 'కల్కి'. 'కల్కి'. మరి పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ చేసాం. 100% ఆ లెవెల్‌లోనే కలెక్షన్స్ వచ్చినాయి. దానికి ఫస్ట్ 1 వీకే పెంచాను తప్ప, ఈ 8th డే తర్వాత అసలు ఎక్కడా పెంచలేదు. అది అందరూ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వచ్చారు, సినిమా చూశారు. 8th డే తర్వాత మళ్ళా సినిమా చూసారు. నార్మల్ ప్రైస్‌కొచ్చేసింది. వచ్చేసింది. తప్ప దాని మీద ఏమి కంప్లైంట్ రాలా. అవునండి. మరి అట్లాగే చేసుకుంటే అసలు ఏ గొడవ ఉండదు. హ్మ్. అది అంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసుకుంటే. హుహు. తర్వాత అసలు మీ లైఫ్‌లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఒక ఫ్రెండ్‌గా గాని, లేతే సినిమాకి సంబంధించిన ఒక ప్రధానమైన ఎలిమెంట్‌గా గాని ఉన్న ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు సడెన్‌గా పోయారు. మిస్ అయిపోయారండి. చాలా, చాలా దురదృష్టం. హ్మ్. నేను బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన కొత్తలో నేను సినిమా వచ్చిన దగ్గర నుంచి పాడించింది బాలుతోనే. అవునండి. ఘంటసాల గారు లేరు కదా! అవును. 70 నెలల్లో పోయారు. మీరు వచ్చే పోయారు. టైంకి పోయారు. మీరు వచ్చే టైంకి పోయారు. కోసేది కథలు ఉండగా పోయారు ఆయన. అవును. అక్కడి నుంచి అన్నీ బాలుయే పాడారు. నేను, బాలు గారు, మహాదేవన్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఆయన ప్రతిరోజు మా ఇంట్లో ఆఫీస్‌కి రావటం, మా ఆఫీస్‌లో ఉండటం. ఇవన్నీ గర్వకారణంగా ఉంటాయి చెప్పుకుంటారు. అవునండి. బాలు లాంటి వాడితో సహవాసం అంటే ఎంత బాగుంటుంది, మధురంగా ఉంటుంది. హ్మ్. బాగా మూవ్ అయ్యేవారండి ఇద్దరు. చాలా బాగా అంటే ఇద్దరు బాగా యంగ్‌స్టర్స్ కదా! యంగ్‌స్టర్స్ కదా! నన్ను చూసి ఏమిటే అంత లావు అయిపోతున్నావు ఏంటి? అంత లావు అయితే ఇది ఎట్లా నిన్ను నాలాగా సన్నబడు అంత జోకులుగా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి పాడుతున్నాడు. మీ సినిమా నేను చరణ్తో ఎప్పుడు సినిమా మొదలుపెట్టినా ప్రతి పాట ఒక పాట 2 పాటలు ఉంటాయి చరణ్తో. ఎగ్జాక్ట్లీ సార్. మొన్న కూడా మీరు సీతారామంలో పట్టుబట్టి మరి పాడించారు. చరణ్ వాయిస్ ఉండాలని చెప్పి. ఇంత జర్నీలో మీరెప్పుడు స్టూడియో నిర్మాణం అన్న దాని గురించి ఆలోచించలేదా సార్? లేదండి, ఆలోచించలేదండి. ఎప్పటికప్పుడు మనకి స్టూడియో నిర్మాణం కంటే సినిమా నిర్మాణమే ఎక్కువ ఉండేది పట్టుదల కింద. సార్. నాకు ఈ స్టూడియోలు అన్నీ మనయ్యే కదా! అవును. దేనికి స్టూడియో నిర్మాణం చేయాలి? అందరూ మీకు చాలా చాలా క్లోజే కదా! అవును. అవును. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ కొడుకుతో కూడా మీ పెళ్లి సందడి హీరో శ్రీకాంత్. అవునండి. వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నాము. 3 షెడ్యూల్స్ అయినాయి. 4వ షెడ్యూల్ మొదలవ్వాలి. అయిపోతుంది. అది కూడా పెద్ద మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అదే సబ్జెక్ట్ కూడా ఏదో చాలా కొత్తగా ఉందని. కొత్తగా ఉంటుంది. దాని తర్వాత దుల్కర్ గారితో మళ్ళీ ఇమీడియట్‌గా దుల్కర్. దాని తర్వాత కల్కి 2. కల్కి 2 రిలీజ్ ఎప్పుడు 2026 ఏనా సార్? 26 మళ్ళీ దాంతో ఇప్పుడంటే ఫస్ట్ హాఫ్‌లో లేని క్యారెక్టర్‌లన్నీ అంటే అప్పుడప్పుడు అలాగా శాంపిల్‌గా వచ్చిన క్యారెక్టర్ కమల్ హాసన్‌ది దాంట్లో. అవును. ఇప్పుడు కంప్లీట్ కమల్ హాసన్ మీద ఎక్కువ బ్యాంకింగ్ ఉంటుంది సార్ సెకండ్ హాఫ్, సెకండ్ పార్ట్. కంప్లీట్‌గా కమల్ హాసనే ఉంటాడు అసలు. ప్రభాస్‌కి, కమల్ హాసన్‌కి తగ్గకపోవాలి. అమితాబ్ బచ్చన్ గారు ఆయన క్యారెక్టర్లో ఆయన ఉంటారు. ఈ 3 పట్టుత్వం గల క్యారెక్టర్. దాని తర్వాత ఆ అమ్మాయి. కొత్త క్యారెక్టర్లు ఇంకేమో వస్తాయని నేను అనుకోవట్లేదు. అది ఇంకా డైరెక్టర్ని బట్టి వాళ్ళు ఏం డిజైన్ చేస్తున్నారు ఇంకా. బట్ ఈ 3 మెయిన్ పిల్లర్స్ ఈ 3 ఆ అమ్మాయి. 4 దీపిక పడుకునే క్యారెక్టర్. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకా రామారావు గారి గురించి మాట్లాడగలిగే వాళ్ళు మీరు తప్పితే మరి ఎవరు లేరు. అలనాడు ఆయన మహానుభావుడు రామారావుతో మొదలెడితే ఈ రోజున శ్రీకాంత్ కొడుకు రోషన్ వరకు సినిమాలు చేస్తూనే
రేపు రోషన్ పెళ్ళి రోషన్ కొడుకు పుట్టినా కూడా మీరు సినిమా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీకు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పేరు ఎప్పుడు చిరస్థాయిగా భారతీయ సినీ చిత్ర పరిశ్రమ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, నమస్తే సార్. అది ఆ మహానుభావుడి జీవిత ప్రయాణమే ఒక గొప్ప అటువంటి ప్రయాణం, చాలా అసలు అరుదైన ప్రయాణం అయింది. ఆ ప్రయాణం నిండా అద్భుతమైన విజయ ద్వీపాలు జీవితం అంతా. నిజంగా ఆదర్శప్రాయమైన నిర్మాత అండ్ అమూల్యమైన జీవితం అయింది, ఆదర్శప్రాయమైన జీవితం. అటువంటి మహానుభావుడితో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.